హాయ్ అండి, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నేను ఈ నూతన సంవత్సరం కోసం అలాగే వచ్చే సంక్రాంతి కోసం నేను ఇంట్లోనే రంగులైతే ఇలా తయారు చేసుకున్నానండి. నేను తయారు చేసుకున్న రంగులు మీకు కూడా యూజ్ అవుతాయని, మీరు కూడా చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో మీకు కూడా చూపిస్తున్నానండి. ముందుగా నేనైతే రేషన్ బియ్యం అయితే ఇలా కడిగి ఎండబోసుకున్నానండి. ఎండబోసుకొని వాటిని మిక్సీలో వేసి రవ్వలా పట్టుకున్నానండి. పట్టిన రవ్వ మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టుకుంటే ఇలా వచ్చిందండి. వీటిలో కలర్స్ నేను ఏమేమి కలర్స్ వేసానో, ఎన్ని కలర్స్ వచ్చినాయో ఈ వీడియో చివరి వరకు చూడండి. ముగ్గులో వేసుకునే కలర్స్ తయారు చేసుకోవడానికి నేనైతే ఈ 3 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. ఇవి ఫుడ్ కలర్స్ అండి. మనం ఫుడ్లో వేసుకుంటాం కదా, స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా ఈ కలర్స్ అయితే మనం వాడతాము. అవే కలర్స్ ముగ్గులో వేసుకోవడానికి కూడా కలర్స్ అయితే తయారు చేసుకున్నాను నేను. ఇట్లా కొద్దిగా గిన్నెల్లోకి తీసుకొని కొంచెం అంతా వాటర్ కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఒక గిన్నె రవ్వ తీసుకొని ఆ రవ్వలోకి ఇలా కలర్స్, మనకు కావాల్సిన కలర్స్ అన్నీ వేసుకొని ఇలా కలిపితే మనకి ముగ్గులో వేసుకునే కలర్స్ అయితే తయారైపోతాయండి. చూడండి, ఇప్పుడు నేను రెడ్ కలర్ తయారు చేస్తున్నానండి. ఈ రెడ్ కలర్ అయితే కొంచెం మరీ ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగా థిక్ కలర్ వస్తుందండి. కొద్దిగా లైట్గా వేసుకుంటే లైట్ కలర్ వస్తుందండి. ఇప్పటి వరకు మనం చేసిన కలర్స్ ఫుడ్ కలర్స్తో చేసాం కదండి. ఇప్పుడు కొద్దిగంత సర్పు, కొంచెం అంత పసుపు వేస్తే ఏ కలర్ వస్తుందో చూడండి. తర్వాత మనం ముందుగా చేసిన ఆ ఫుడ్ కలర్స్ తోటిలోనే 2 కలర్స్ కలిపి చేస్తే ఏ కలర్ వస్తుందో మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు నేను చేసిన కలర్స్ అన్నీ కనిపిస్తాయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, బ్లూ కలర్ కూడా చక్కగా వచ్చేసింది కదా. ఇది ఒక కలర్ అయిపోయింది. ఇంకా మనం ముందు వేసుకున్న ఫుడ్ కలర్స్ ఇప్పుడు వాటితోటి డబల్ కలర్స్ వేసి ఏ కలర్స్ వస్తాయో చూడండి. కలర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. రవ్వతోటే కాకుండా బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. అలాగే ముగ్గుతో కూడా వేసుకోవచ్చు. రాతి ముగ్గు కొనుక్కుంటాం కదా, ఆ ముగ్గుతో కూడా మనం ఈ కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. కొంతమంది ఇసుకతో కూడా చేస్తున్నారు, కానీ నేను ట్రై చేశాను కానీ నాకైతే అది అంతగా నచ్చలేదు. అందుకని చెప్పేసి ఇలా అయితే బియ్యం పిండి అయితే ముద్దలా పడుతుందని చెప్పేసి నేను రవ్వ పట్టుకున్నానండి. ఈ రవ్వతో అయితే చాలా కలర్స్ దిద్దుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి నేను రవ్వ అయితే పట్టుకున్నాను. ఈ కలర్ చూడండి, చాలా బాగుంది, పెసర రంగు. ఇంకా తర్వాత ఏం కలర్స్ వస్తుందో ఈ 2 కలర్స్ కలిపితే చూడండి. ఇదైతే బాగా థిక్ గ్రీన్ వస్తుందండి. అంతకుముందు మనం కొంచెం లైట్ కలర్ చేసుకున్నాం కదా, ఇదైతే కొంచెం బాగా థిక్ కలర్ వచ్చింది. అంటే లైట్ ఉండాలి, అలాగే థిక్ కలర్స్ కూడా ఉండాలి కదండి. దీంట్లోనే కొంచెం బ్లూ కలర్ యాడ్ చేస్తే నెమలి పింఛం కలర్ వస్తుందండి. ఇలా కలిపి పెట్టుకున్న కలర్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తానండి. కలర్ కలిపిన తర్వాత మిక్సీలో మళ్ళీ వేసి పడితే ఇలా వచ్చిందండి, చాలా స్మూత్గా వచ్చింది. ఇలా జల్లుతూ ఉంటే కూడా చాలా ఈజీగా చూడండి ఎలా పొడిగా పడుతుందో. ఇలా ఉంటే ముగ్గులు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.